100కు పైగా దీర్ఘకాలిక సమస్యలకు ఎటువంటి ఆపరేషన్ దుష్ప్రభావాలు లేకుండా హోమియోపతి చికిత్స. ఎస్ ఎస్ ఇప్పటి వరకు మీరు ఇన్ని సినిమాలు చేసినా ఏ సినిమాకు కూడా మీరు ఇంటర్వ్యూలు ఇవ్వలేదు. సో అంటే మీరు అనుకున్న కాన్సెప్ట్ కన్వే అవ్వటం గురించే మీరు ఇప్పుడు కూర్చొని మాట్లాడుతున్నారు. ఇది నేను సినిమా అని వచ్చలేదు, ఇక్కడ రాలేదు. సో కల్చర్ని, నా కర్ణాటక నా ఊరు కల్చర్ని రిప్రజెంట్ చేయాలి. సో మీరన్నీ ఇది చూసి ఆ కల్చర్ని ఒక లిఫ్ట్ చేస్తే ఐఎమ్ హ్యాపీ విత్ దాట్. ఓకే. సో నా సైడ్ నుంచి మ్యూజిక్ జర్నీ అది అలాగే ఉంటుంది. సో దట్ ఇస్ ద మేజర్ పార్ట్ ఆఫ్ మై కెరియర్. ఇలాంటి ఎక్స్పెరిమెంటల్ ఓరియంటెడ్ మూవీ నేను చేస్తూనే ఉంటాను. సో ఆ మూవీకి మీ సపోర్టు అండ్ బ్లెస్సింగ్ ఉంటే చాలు. అంటే మీరు అడిగితే ప్రభాస్ గారు కానీ వీళ్ళు ఖచ్చితంగా ఓకే అనేవాళ్ళు కానీ మీరే వాళ్ళ వరకు. సో ఏంటి సార్ అంటే సలార్ చేశారు, కేజీఎఫ్ చేశారు, ఇప్పుడు ఎన్టీఆర్ నీల్ సినిమా చేస్తున్నారు. అంటే ఇంత పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అయినా కూడా మీరు ఎంత లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తూ ఎవరిని ఏమి అంటే మీ సపోర్ట్ నిజంగా అడిగితే చేసేవాళ్ళేమో సార్. ఎందుకు సార్ అంతే అంటే మీకు మొహమాట? సింపుల్గా ఉండాలి సార్, అంతే. మనం ఎక్కడి నుంచి వచ్చామో నాకు తెలుసు. ఓకే. సో ఎక్కువ ఎక్స్పెక్టేషన్ లేకుండా మన చేతిలో ఏమవుతుందో సో ఐఎమ్ డూయింగ్ దట్. సో ఈ మూవీ కూడా నేను నా యాంగిల్లో ఎలా ప్రజెంట్ చేయాలి, సో నా చేతిలో ఏముందో దాంట్లో ఐ హ్యావ్ ట్రైడ్ ఇట్. సో నేను ఎక్కువ ఓవర్ గ్రాఫిక్స్గా నేను చేయలేదు. కథగా కన్విన్స్ చేసేదానికి ఏం కావాలో ఐ హ్యావ్ డిడ్ దట్. ఏంటి సార్ మీ అంటే మీ మీ టార్గెట్ కానీ మీరు అనుకుంది ఏంటి అంటే ఇయర్లీ వన్స్ ఒక సినిమా తీస్తూ కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయటమే మీ మెయిన్ మోటోనా? అంటే మీలా కొత్తగా వచ్చే వాళ్ళని, స్ట్రగుల్స్ ఫేస్ చేసే వాళ్ళందరినీ ఒక రకమైన బ్రేక్ ఇవ్వటం గురించి? బ్రేక్ కాదు, ఒక కాన్ఫిడెన్స్. యూ క్యాన్ డూ దిస్. ఒక కాన్ఫిడెన్స్ వచ్చేస్తే చాలు, దే విల్ సర్వైవల్. 100% ఎక్కడో ఒక ప్లేస్లో దే విల్ సర్వైవల్. ఓకే. నా టీంలో అందరూ అన్ని పని చేస్తారు, అన్ని పని చేయాలి. సో దే హ్యావ్ టు లర్న్ ఎడిటింగ్, దే హ్యావ్ టు లర్న్ కలర్ గ్రేడింగ్, దే హ్యావ్ టు డూ ఎవ్రీథింగ్. స్టోరీలో కూర్చోబెట్టాలి, దాని తర్వాత డబ్బింగ్ ఆల్సో దే హ్యావ్ టు టేక్. ఇలాంటి అన్ని యాంగిల్లో అన్ని విషయాలు తెలిసిన తర్వాత దే క్యాన్, ఇలాంటి నేను ట్రైన్ చేస్తాను యాక్చువల్లీ. సో దే హ్యావ్ టు డూ ఎవ్రీథింగ్, దెన్ ఓన్లీ బయట వెళ్ళిన తర్వాత దే క్యాన్ డూ ఎనీ వర్క్. ఓకే. అంటే సాధారణంగా మ్యూజిక్ డైరెక్టర్లు అంటే మీరు ఇంత బిజీగా ఉన్నప్పుడు మళ్ళీ దీనికి టైం కేటాయించడం అనేది ఎలా జరుగుతుంది? అందరికీ టైం ఉంటుంది సార్, అందరికీ టైం ఉంటుంది. ఐ విల్ టెల్ యూ వన్ క్యాల్కులేషన్. సో మనం మ్యాక్స్ టు మ్యాక్స్ ఒక 60 years మనం బతుకుతాం, కరెక్టా? 60 years. దాంట్లో ఒక 30 years నిద్రలో వెళ్ళింది. ఓన్లీ వీఆర్ హ్యావింగ్ 30 years. 30 yearsలో ఎడ్యుకేషన్ 15 years గాన్. దాని తర్వాత ఒక 5 years డిగ్రీ అని గాన్. మనకు తెలీదు ఇంకా ఏం చేయాలని. డిగ్రీ అయిన తర్వాత మనం ఆలోచిస్తాం, ఓకే డిగ్రీ అయింది, ఇక ఏం పని చేయాలి అని. ఆ టైంలో మీ ఎడ్యుకేషన్ లోన్ మీ హెడ్లో వస్తుంది, తలపై వస్తుంది. దాన్ని కట్టడానికి ఏదో ఒక జాబ్ చేయాలని చేస్తారు. ఒక 5 ఇది అక్కడ వెళ్ళింది. సో దాని తర్వాత డిసైడ్ అవుతారు, ఓకే ఇప్పుడు లైఫ్ సెటిల్ అయిన తర్వాత మ్యారేజ్ అవుతాం. ఆ టైంలో మా ఇంట్లో వాళ్ళు అన్నీ మ్యారేజ్ అవటం. సో దాని తర్వాత లైఫ్ తెలీదు. సో దీంట్లో అన్నీ క్యాల్కులేషన్ వెళితే సో ఓన్లీ వీ విల్ గెట్ ఆన్ 5 years. ఈ 5 years నేను నా కోసం జీవిస్తాను అంతే. ఓకే. ఈ 60 yearsలో వీల్ గెట్టింగ్ ఓన్లీ 5 years. ఆ 5 years మనం ఏం అవ్వాలో, మనం ఆత్మ ఏం కోరుతుందో, సో యూ హ్యావ్ టు డూ ఫర్ దట్. ఐ డోంట్ నో మా ఆత్మ ఏం కోరుతుందో నాకు తెలీదు. వెళ్ళే టైంలో ఏదో ఒక బట్టలు చూస్తాను, ఒక బాగుందే అని నేను వెళ్తాను, తీసుకుంటాను, మన కోసం మనం బతకాలి అంతే. సో అన్నీ అయ్యో నా దగ్గర డబ్బు లేదు, ఇది మన స్టేటస్కి కాదు, ఏమి సింపుల్, నేను నా కోసం నేను బతుకుతాను అంతే. ఓకే. లైఫ్ ఈజ్ వెరీ షార్ట్ సార్, లైఫ్ ఈజ్ వెరీ షార్ట్. సో మన కోసం మనం బతకలేంటే ఎందుకు అని. సో ఇది కంపారిజన్ వర్డ్ వచ్చింది కదా, దిస్ ఈజ్ ద రాంగ్ వర్డ్. ఓకే. మనం ఆయన టైప్ నేను అవ్వాలి అని అనుకోవద్దు ఇదన్నీ. సో మనం ఏమో మనకు అందరికీ తెలుసు. సో వాట్ ఐ యామ్, ఇది ఇది 2 మనకు తెలుసు యాక్చువల్లీ. అలాగే మనం వెళ్ళాలి అంతే.
ఓకే, ఇది మీ లైఫ్ ఫిలాసఫీ అనుకోవచ్చా? 100%. అంటే ప్రతి ఒక్కరు ఇది అప్లై చేసుకుంటూ వెళ్తే వాళ్ళ కోసం వాళ్ళ టైం కేటాయించుకోవచ్చు. యాక్చువల్లీ కన్నడ ఒక నన్ను రెగ్యులర్ డైలెక్ట్ ఉంది. సో నేను చెప్తాను, సరి తప్ప నాకు తెలీదు. అందరూ బాగుండాలి, అందరూ బాగుండాలి, భగవంతుడు అందరిని బాగా ఏం చెప్తారు, బాగా చూసుకుంటాడు, చూసుకోవాలి. ఎంత బిజీగా ఉండాలి అంటే ఇంకొకరి గురించి చెత్తగా ఆయన చెప్తారు, అందరూ బ్యాడ్గా ఇంకొకరి గురించి బ్యాడ్గా మాట్లాడడానికి టైం ఉండకూడదు, అంత బిజీగా ఉండాలి. అంత బిజీగా ఉంటే అందరూ బాగుంటారు. ఓకే, ఏంటి సార్ అంటే ఇంకా మీరు అచీవ్ చేయాల్సినవి ఏమైనా ఉన్నాయి? అంటే మీరు అన్నట్టుగా నాకున్న ఈ టైంలో నేనేమైతే అనుకున్నానో నా కోసం నేను బతకాలి, నా కోసం నేను చేసుకోవాలనుకుంటున్నారు. మీరు అనుకుంది ఒక రకంగా ఇది చేస్తున్నారు, మీరు అనుకునే మ్యూజిక్ మరోవైపు వెళ్తుంది. మీరు అనుకున్నట్టుగా మీరు హిడెన్గా కొన్ని చేసే సేవా కార్యక్రమాలు ఉన్నాయి, బయటికి చెప్పుకోకుండా. మీకు పబ్లిసిటీ అనేది ఇష్టం ఉండకుండా బయటికి చెప్పుకో. ఇంకా ఏమైనా మీరు చేసుకోవాల్సినవి కానీ చేయాల్సినవి ఏమైనా అనుకుంటున్నారు? 100% సార్. యాక్చువల్లీ మన ఇండియాలో ఎవరెవరు ఉన్నారు, సో వీ హ్యావ్ టు కాంపీట్ విత్ ద వరల్డ్. ఇంటర్నల్ ఫైట్, ఇంటర్నల్ కాంపిటీషన్ వీ హ్యావ్ టు స్టాప్. ఓకే, మన ఏం పని చేసినా, ఏం వర్క్ చేసినా వీ హ్యావ్ టు కాంపీట్ విత్ ద వరల్డ్. ఒక ఇంగ్లీష్ హాలీవుడ్ పడం మూవీ వస్తుంది, ఇక్కడ వచ్చేసి అన్ని చోట్ల కలెక్షన్ చేసి అలాగే పెడుతుంది వితౌట్ ప్రమోషన్. ఏమీ ప్రమోషన్ లేదు, బట్ అన్ని యాంగిల్లో వస్తుంది. మనం ఇంత ప్రమోషన్ చేస్తాం, థియేటర్కి ఎవరు రాదు. సో ఇది మన ఇంటర్నల్ బాధ ఇచ్చేది ఇది. సో మనని ఏం చెప్తారు, వీ హ్యావ్ టు కాంపీట్ విత్ ద వరల్డ్. అది ఎలా అవుతుంది? సో విత్ అవర్ థాట్స్. దాని తర్వాత వీ హ్యావ్ టు ఎడ్యుకేట్. మన కంపారిజన్ మనం ఉండకూడదు. అన్ని మూవీలో ఈ మూవీ కింద ఆ మూవీ, ఆ మూవీ కింద ఈ మూవీ, అన్ని డైరెక్టర్స్ దే ఆర్ డూయింగ్ దేర్ బెస్ట్. వాట్ దే ఆర్ హ్యావింగ్ నాలెడ్జ్, దే విల్ డూ దట్. బట్ ఇండియా వరల్డ్ను కాంపిటేట్ చేయాలి, ఇది నా ఆశ యాక్చువల్లీ. సో మనం ఏం చేసినా వరల్డ్ హ్యాస్ టు సీ. ఇప్పుడు నాకు తెలిసి ఆ స్థాయి వచ్చింది. ఇండియా ఇస్ నౌ ఇన్ బిగ్గెస్ట్ స్టేజ్లో ఉంది. సో దిస్ ద టైమ్ టు కాంపీట్ విత్ ద వరల్డ్. సార్ మ్యూజిక్ డైరెక్షన్ నుండి ఎంజాయ్ చేస్తున్నారు సార్? వాట్ ఈస్ యువర్ మెయిన్? మ్యూజిక్ ఇస్ మెయిన్. డైరెక్షన్ వచ్చేసి నా హాబీ. ఇయర్లీ వన్స్ ఒక హాబీ, ఒక రైట్ హాబీ ఉండాలి కదా. సో అందుకే అది అలా ఉంది. సో ఓకే, మీ డైరెక్షన్ వచ్చేసి ఇప్పుడు ఏదైనా పెద్ద హీరో, తెలుగులో ప్రభాస్ లాంటి హీరో మీ డైరెక్షన్లో చేస్తా అంటే వాట్ ఈస్ యువర్? లేదు సార్, మ్యూజిక్, ఐ విల్ డూ మ్యూజిక్. ఓకే, ఎలా ఉండదు ఏంటంటే ఇయర్లీ ఒక హాబీ సార్. చిన్న చిన్న మూవీ నా చేతిలో ఏముందో, సో ఐ విల్ డూ విత్ దట్. ఓకే, ఫుల్ ప్లజ్గా డైరెక్షన్ చేయరు, నాకు ఐడియావే లేదు. ఓకే సార్. అంటే ఆల్రెడీ చేసిన సాంగ్స్ అన్నీ సూపర్ హిట్, బ్లాక్ బస్. ఎన్టీఆర్ నీల్ సినిమా ఎలా ఉండబోతుంది? అంటే సినిమా సబ్జెక్ట్ గురించి వద్దు, మ్యూజిక్ ఎలా ఉండబోతుందని చిన్న ఫ్యాన్స్కి ఒక ఇంకా జరుగుతూనే ఉంది సార్. అది ప్రశాంత్ సార్ ఎండ్ వరకు మనకి ఏమీ తెలీదు. హీ విల్ డిజైన్ ఇట్. దాని తర్వాత హీఈస్ హ్యావింగ్ ఏం చెప్తారు యాక్చువల్లీ ఐడియా ఫ్రమ్ ఎగ్జిక్యూషన్ టు ఎండ్. హీ నో హౌ ఇట్ హ్యాస్ టు బి. అది ఆయన విజన్. సో హీ విల్ మోల్డ్ ఎవ్రీబడి. ఓకే, అందరూ కరెక్ట్గా నీట్గా ఆయనకి ఏం కావాలో హీ విల్ డూ దట్. 100% బాగానే ఉంటుంది. కల్చర్ సెట్స్ మీదకి ఏమైనా వెళ్ళారు సార్? ఎన్టీఆర్ గారిని కలవటం కానీ అలా 3-4 times we have met. 3-4 times. ఓకే, he's like brother. I am a big fan of him. ఓకే, అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సపరేట్ ఒక హోంవర్క్ అంటూ ఉంటుందా సార్ ప్రతి సినిమాకి? అది కామన్గా ఉంటుంది సార్. బిఫోర్ వీ డూ సంథింగ్, దాని తర్వాత విజువల్ వచ్చిన తర్వాత విల్ డూ లాట్ ఆఫ్ వర్క్. అది కామన్గా ఉంటుంది. ఓకే, సో చాలామంది మ్యూజిక్ అంటే అపార్ట్ ఫ్రమ్ యూ, అంటే మీరని కాదు సపరేట్గా, అంటే చాలామందికి సినిమాలు మ్యూజిక్ టైంకి ఇవ్వట్లేదు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లేట్ అవుతుంది అని ఒక చిన్న కంప్లైంట్ ఉంటుంది సార్. అంటే అందరు మ్యూజిక్ అలా కాదు. సో నిజంగా అది ఉంటుందా సార్? అలా ఎందుకు లేట్ అవుతుంది అలా ఏమైనా మీకు? 1 point ఎక్కువ
మూవీ తీసుకుంటే Number of movies. can't give the time for that particular project. Sometimes what will happen, at a time 3-4 movies will come. ఆ టైంలో కొంత కష్టం అవుతుంది. సో నా ఐడియాలో ఐ కెన్ మేనేజ్ ఓన్లీ 5 movies. ఓకే. సో Per year? per yearly 5 max to max 6 movies I can manage. ఓకే. అందుకే నేను లీస్ట్ అవుట్గా కరెక్ట్గా మేనేజ్ చేస్తే వచ్చేసాను ఫ్రమ్ ఉగ్రం నుంచి ఇది వరకు. సో ఐ హ్యావ్ మేనేజ్ దట్ 5 to 6 movies. ఓకే. సమ్టైమ్స్ సమ్ మూవీస్ విల్ బి షిఫ్టెడ్, లైక్ ఏప్రిల్కి వచ్చేస్తే ఇట్ విల్ కమ్ అండ్ డిసెంబర్ మీన్స్ ఐ విల్ ఇన్ దట్ టైమ్ ఐ విల్ మేక్ సమ్ స్పేస్ ఫర్ అదర్ మూవీ. అలా ఎంగేజింగ్గా ఉండాలి అంతే. సో అన్ని యాంగిల్లో మన డిప్ అయినా కూడా అప్ అయినా కూడా సో వీ హ్యావ్ టు బి ఎంగేజ్. ఎంగేజ్ ఉంటే ఏమి బ్యాడ్ టాపిక్ రాదు. ప్రజెంట్ ఏ మూవీస్ ఉన్నాయి సార్ తెలుగులో మొత్తం? ప్రజెంట్ ఇక్కడ విశ్వక్సేన్ గారిది ఒక చేస్తూ ఉన్నాను, స్కల్ట్ అని. దాని తర్వాత స్వయంభూ చేస్తూ ఉన్నాను. అలాంటివి ఉంది. సో అన్ని లాంగ్వేజ్లో ఒక 2 మూవీస్. ఫైనల్గా వీర చంద్రహాస ఈ సినిమాని ఆడియన్స్ ఏ మైండ్ సెట్లో వచ్చి చూడాలి, ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్తో రావాలనేది? దాని ఇది ఒక కమర్షియల్ యాంగిల్ ఓరియంటెడ్ మూవీ, సార్. బట్ ఒక కల్చర్ని రిప్రజెంట్ చేయాలని నేను హానెస్ట్ అటెంప్ట్. సో నా డ్రీము నా కల్చర్ని మీరందరూ చూడాలి అని. సో మీరందరూ చూస్తే అట్లీస్ట్ ఇక్కడ ఉంచిన కల్చర్ అట్లీస్ట్ బయట వస్తుంది చూసిన తర్వాత. ఇది నా కోరిక. బట్ ఆంధ్ర అంటే అది కమర్షియల్ యాంగిల్ మూవీ, అది ఆ ప్యాషన్ ఉంటుంది ఇక్కడ. సో అందరూ 100% ఎంజాయ్ చేస్తారు, అది నాకు తెలుసు. ఎందుకంటే ఐ కేమ్ ఫ్రమ్ ద కమర్షియల్ యాంగిల్స్. ఓకే. నేను చేసిన అన్ని మూవీ కమర్షియల్ యాంగిల్లే ఉంటుంది. బట్ ఇది సిస్టమేటిక్గా నేను ఎక్కువ మార్పాటు లేకుండా ప్రాపర్గా యక్షగాన ఎలా ఉంటుందో ఐ హ్యావ్ ప్రజెంటెడ్ దట్. ఓకే. అంటే ఇంతకు ముందులా లేదు సార్. మీరు అన్నట్టుగా ఆంధ్రాలో కమర్షియల్ యాంగిల్ ఎక్కువ ఆడియన్స్ కమర్షియల్ మూవీసే చూస్తారన్నారు కదా, లేదు ఇంతకు ముందులో మారింది. ఇప్పుడు మారింది. కరెక్ట్గా కంటెంట్ ఓరియంటెడ్ మూవీ చేస్తా ఉన్నాను. కంటెంట్ ఓరియంటెడ్ సినిమాలని ఖచ్చితంగా రూటెడ్ స్టోరీస్ని అందరు రిసీవ్ చేసుకుంటున్నారు. సో ఇది మీకు ప్లస్ అవుద్ది డెఫినెట్గా. రైట్. ఆ యాంగిల్లో చూస్తే చాలు. ఓకే సార్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. రవి బసూర్ గారు మ్యూజిక్ డైరెక్టరే కాదు, డైరెక్టర్గా కూడా మంచి సక్సెస్ సాధించాలి. ఈ సినిమాతో మీకు డబ్బులు కూడా బాగా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.